రా టీ తాగుదాం. టీ తగ్గడానికి నేను రావాలంటరా? నువ్వు పట్టరా పో. కళ్ళు పోయినా కొవ్వు తగ్గలేదు. ఏమన్నావు? వినవాళ్ళే? లేదే. ఏమన్నావు? నీకు మళ్ళీ చెప్పినా వినవాడలే. పిల్లి గుడ్డిదైతే ఎలికి ఏదో చేసేళ్ళిందని అందరికీ లోకైపోయాను. ఎవరిని చూస్తే మళ్ళీ గుడ్డు అనుకుంటారు. కాదని కవర్ చేయాలి. బయట జీప్లా ఒక పని పాట లేని గుడ్డోడు ఉంటాడు. ఓ టీ తీసుకపోరా. ఇక్కడ గుడ్డోడు అంటే నువ్వేనా? ఎవడరా గుడ్డోడు? కళ్ళతో పెట్టుకుంటూ గుడ్డోడేనా? చంపేస్తాను రోయ్. వేలట్టు చూపిస్తున్నావు అంటే నువ్వే గుడ్డోడి. టీ తీసుకో. సూర్యరా సూరి బాగున్నావా? చాలా హ్యాపీ. ఎవరు? నేను బన్నీని. ఏమయ్యా బాగున్నావా? బాగున్నాను. అవును నీ కళ్ళు దొబ్బేశారంట నిజమా? దొబ్బేయడం ఏంటయ్యా? దొబ్బేయడం కదేమన్నా డబ్బా? నేనే సమాజంలో ఉన్న కుళ్ళు చూడలేక సెంట్రల్ బ్యాంక్ లో దాచుకున్నాను. సమాజం బాగుపడిన వెంటనే మళ్ళీ తెచ్చిపెట్టుకుంటాలే. నువ్వు వెళ్తావా? సర్లే జాగ్రత్త. మాకు తెలుసులే. కళ్ళున్నప్పుడు నీ కళ్ళు బాగున్నాయి అన్నోడే లేడు. పోయాక ప్రతి ఓడి అడిగేవాడు. చెప్పలేక వస్తున్నాను. అరే ఆ సూర్యగాడి కళ్ళు తీసేసింది నువ్వేం తెలుసారా? ఎలా తెలుస్తుంది? ఆ ఆయిల్ తో దెబ్బ కొట్టాగా. పాపం వాడి పరిస్థితి అంతేనేంట్రా? ఆడికి కళ్ళ విలువ తెలియాలనే అలా చేశా. నువ్వేం టెన్షన్ పడకు, నేనే మళ్ళీ పెట్టిస్తా. మహి ఆగు. అన్నా అన్నా ఏంటన్నా సౌండ్లు వస్తున్నాయి? పాప బన్నీతో ఆడుకుంటుందా? బయలుదేరాడండి ధృతరాష్ట్రుడు కనిపెట్టడానికి. అసలు నీకు కాదా నాకు వాలి కళ్ళు చూడలేక చచ్చిపోతున్నా. అన్నా ఆడంటే నీకు ఇష్టం లేదా అన్నా? వాడంటే నాకు ఇష్టం ఏంట్రా? మరి బతిమాలి తీసుకొచ్చుకున్నావు? నా కూతురు చచ్చిపోతుందని భయం రా. ఓ అయితే ఓ పని చేయన్నా, నువ్వు చచ్చిపో. ఏంట్రా నువ్వు అనేది? చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదన్నా. ఓ డమ్మీ పాయిజన్ తాగి చచ్చిపోతానని బెదిరించు. పాప మారిపోద్ది. ఎలారా? ఏ నువ్వు సామాను పగల కొడితే పాప ఆగలా? ఇది అంతే. థ్యాంక్ యూ సో మచ్. నాకు మహి అంటే చాలా ఇష్టం, కానీ మీరంటేనే భయం. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది. నేను కోరుకున్న అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఐఎమ్ సో లక్కీ. ఓకే అంకుల్, నేను బయలుదేరతా. ఓకే బాయ్. అన్నా బాబు గాని మన ప్లాన్ గాని లేదు, బిజినెస్ మాట్లాడుకుంటున్నాం. బిజినెస్ అయితే ఓకే బాయ్ అంకుల్. బాయ్. అన్నా ఇప్పుడు వెళ్ళిపోయాడా? వెళ్ళాడు. కళ్ళు లేకపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటదన్న. అదే పుట్టుకుంటు అనుకో సౌండ్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు. ఆపదవని గుడ్డి పురాణం. ఆ డమ్మీ పాయిజన్ ఎక్కడ దొరుకుతుందో తెచ్చుంచు. సరే. ఏంటది మీరనేది? నువ్వు వాడిని మర్చిపోవాలి. అదేంటది? ఇంతకు ముందు ఒప్పుకున్నారుగా? అప్పుడు ఒప్పుకున్నాను, ఇప్పుడు వద్దంటున్నా. సారీ డాడీ, మీలా నేను నిమిషానికోసారి నిర్ణయం మార్చుకోలేను. ఇదే ఈ ముండితనమే వద్దనేదే. నేను నీ శత్రువుని కాదమ్మా, కన్న తండ్రిని. నేను ఎందుకు చెప్తున్నానో కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. ఆలోచించడానికి ప్రేమ దీనికి సంబంధించింది కాదు డాడీ, దీనికి సంబంధించింది. ప్రేమలో పడగానే పెద్దదాని అయిపోయినట్టు మాట్లాడుకు. నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లల మాట్లాడు. వాడిని మర్చిపో. మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి. అక్కర్లేదమ్మా, నేనే చచ్చిపోతాను. ఏమైందమ్మా? మమ్మీ డాడీ పాయిజన్ తాగేశారు. మమ్మీ డాడీ పాయిజన్ తాగేశారు. నా మాటకి విలువ లేనప్పుడు నేను ఎందుకు బ్రతకుంటాడు? నేను చచ్చిపోతాను. ఏంటండి ఇది? హాస్పిటల్కి వెళ్దాం పద డాడీ. వాడిని మర్చిపోతానని మాట, లేకపోతే నేను చచ్చిపోతాను. ఏంటండి డాడీ? డాడీ ప్లీజ్ డాడీ, నా మాట విను, హాస్పిటల్కి పద. వాడిని మర్చిపోతానని ప్రామిస్. అంకుల్ ఏంటి భయ్, ఏమైంది? ఆయన పాయిజన్ తాగేశారు, హాస్పిటల్కి వెళ్దాం అంటున్నారు. అంటే మీరు ఫస్ట్ వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయండి. నీకు బ్యాడ్ న్యూస్. కాసేపట్లో నేను నా కూతురు నుంచి విడదీసి కుక్కను చంపినట్టు చంపేస్తా. నీకు సాడ్ న్యూస్. కాసేపులో నిన్ను పైకే పంపించేస్తున్నా. నువ్వు తాగింది డమ్మీ పాయిజన్ కాదు, నిజం పాయిజనే. బాటిల్ మార్చేసా. చూసావా డాడీ, బన్నీ మంచోడు కాదన్నావు. అతనే లేకపోతే ఇప్పుడు నువ్వు బతికుండేవాడువా డాడీ? సత్తి
డమ్మి పాయసం తాగమంటే ఒరిజినల్ తాగాయంట తింగరాయలు. నేను సత్తిని కాదు బన్నీని. కలకానిది నిజమైనది బతుకు కన్నీ. ఒరే సత్తిగా ఎక్కడ చచ్చారా దైతులారా? ఆంటీ మీరు కాస్త బయటకు వెళ్తారా? నేను అంకుల్తో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు కూడా. ఏంటి అంకుల్ ఎలా ఉంది? నిన్ను చూస్తారా కడుపులో దేలేస్తుంది. నీకు ట్విస్ట్ ఏమన్నా? నువ్వు తాగింది ఒరిజినల్ పాయిజన్ కాదు, డమ్మీ పాయిజనే. చూడు, నువ్వు ముదురు అయితే నేను దేశ ముదురు, నువ్వు కంత్రి అయితే నేను దినకంత్రి, నువ్వు బోకు అయితే నేను పోరం బోకు. నీ కుళ్ళు తెలియదు అట్లా నా దగ్గర ప్రదర్శించుకో. నీ ఆస్తిని నీ కూతురు నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. ఏంటి మళ్ళీ చెప్పు? నీ ఆస్తిని నీ కూతుర్ని నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. ఏమాయి వేణు, నువ్వు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు? నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు సార్. అలాంటి అమ్మాయి కావాలండి? చందమామ లాంటి ఫిగర్, రాత్రిపూట మాత్రమే కనబడాలి, పగలపూట మాయమైపోవాలి. నీ పిచ్చి ఫేస్. ఎవరి ఫేస్ వాళ్ళకి అందంగా కనబడుతుంది సార్, మీ ఫేస్ మీకు అందంగా కనబడట్లేదా? దాని గురించి మీరు అడుగుతున్నారేంటి సార్? ది నెక్స్ట్ స్టెప్ ఈస్ గుడ్ మార్నింగ్ సార్. వాడు వెళ్ళాడా? ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళడా? ఓ పిలువమంటారా బన్నీ? చూడంతే. వెళ్ళాడు సార్. కంటిన్యూ యువర్ లెసన్. ఓకే సార్. లెసన్. పదండి సార్. ఏంటి సార్ అలా అయిపోయారు? వాడిని చూస్తే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుందిరా. భయం ఎందుకు సార్? వాడికి టీసీ ఇచ్చేచ్చు కదా. ఇవ్వకూడదురా. ఇచ్చా చెయ్యండిరా. అంటే మీకు ఫ్రెండ్లీగా ధైర్యం చెబుదామని. నీ ధైర్యం నాకు అక్కర్లేదు. అంటే వాడికి టీసీ ఇచ్చేసి పంపించేది. తెలీదు బన్నీ. నందు, ఇవాళ మహాలక్ష్మి ఎందుకు కాలేజ్ రాలేదు నీకు తెలుసా? తెలీదు. మహాలక్ష్మి విషయం వదిలేరా, వాళ్ళ నాన్న తెలిస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. రేయ్, పెట్రోల్ కంటే ప్రేమ పవర్ఫుల్ రా. నువ్వు సోచ్ చెప్తా మాని ఫస్ట్ మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో. రేయ్, మనం ఎంత ప్రయత్నించినా మహాలక్ష్మి ఎందుకు రాలేదో తెలుసుకోలేమరా. నేను తెలుసుకుంటాను. ఎలా? మాట్లాడరే. ఫోన్ తీయాలిగా మాట్లాడాలంటేని. తీయనివ్వండి. హలో అమ్మా, దైవ సహాయం ప్రిన్సిపాల్. పాప రాలేదే అమ్మా? పనుండి బయటకెళ్ళిందండి. పని మీద బయటకెళ్ళిందంటయ్యా. ఏ పని మీద వెళ్ళిందో కనుక్కోండి. పనులు కూడా ఎలా చెప్తారయ్యా? మీరు అడిగితే చెప్తారు కదా. అమ్మా, ఏ పని మీద వెళ్ళిందమ్మా బయటికి? సుధీర్ అనే కుర్రాన్ని కలవడానికి భీమిలి వెళ్ళింది. సుధీర్ అనే కుర్రాన్ని కలుసుకోవడానికి భీములు వెళ్ళిందంట. నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళకపోతే నేను కాలిపోతాను. ప్లీజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. మా డాడీ. అటు చూడకు, ఏమీ చూడనట్టే ఉండు. హలో అన్నా. ఎరా పాప కాలేజీలోనే ఉంది కదా? హలో హలో హలో. సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్నా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్, ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి. నీ మామ్ మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకుంటుంటే ఏసీ అని నీ బొందని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాట మొహం నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్. ఆయన గత పెట్టో తెలుసా నీకు? 25 ఏళ్ల క్రితం ఆయన పెద్ద రౌడీ. మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు. వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే, నీకు సోడా ఫైట్ తెలుసా? సోడా ఫైట్ తెలుసా? చూపెట్టండి సార్. చూపెట్టండి సార్. అబ్బా, ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా, అన్నా అన్న వచ్చిందన్నా. నా తల్లి, మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటున్నా? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు. మీ అమ్మాయిని ఎవరితో నువ్వు బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల. అసలు మీ అమ్మమ్మ
తల్లి డోర్ తీసాడు రాయ్ రాయ్ రా ఎక్కడ చచ్చారు? టీ తాగడం పోయామన్నా. ఫోన్ చేస్తే తీయవే. సిగ్నల్ సరిగా అందరం లేదన్నా. అన్న పాప ఉంది ఇక్కడే చావండి. యాదవ టెన్షన్ నాకు. అన్నా వాడు గొల్లెం పెడితే పెట్టిండు కానీ టైం కుదిసిండు అన్న. పాప వైపు చూశాడని ఒకటి కళ్ళు పీకేశాం. చిన్న పిల్లాడిని వదిలేస్తున్నా. నీకు బతకాల్సిన వయసు చాలా ఉంది, బతుకు. అది కదన్నా పాప ఐస్ క్రీమ్ అడిగితేను నువ్వెవడెవరో ఐస్ క్రీమ్ తినిపించడానికి. తప్పైపోయిందన్నా, ఇంకెప్పుడు అలా జరగదు. నీ మీద ఒట్టు. అంటే మా అన్న కావాలనా? అబ్బే అదే లేదన్నా. చూసావో కళ్ళు పీకేస్తా. పిచ్చిన అమ్మో బూతులు మాట్లాడకూడదు. సహాయం సార్, సహాయం సార్. మీరు ఏడుస్తున్నారా? ఇది ఏడుపు కాదు బన్నీ, రోదన, మనోవేదన, ఆర్తనాదం. ఏంటయ్యా వాడా తిట్లు? వాడికి నూరెలా వచ్చింది? అవును బన్నీ, వాడు తిట్టిన తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు, కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. నిజం బాబు. సార్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని నా వల్లే కాబట్టి నాకు టీసీ ఇచ్చింది సార్. ఏ ప్యూన్ నీళ్ళు కొట్టవయ్యా. కాలిపోయాడురా. ఒరే ఏదో ఒకటి చేసా బన్నీ గాని కాలేజీకి తీసుకెళ్లాలరా. నాకు వదిలేండి సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. అరే బన్నీగా. ఎవడ్రా? అమ్మా బన్నీ, గుడ్ మార్నింగ్. ఎవరయ్యా నువ్వు? అచ్చమ్మ ప్రిన్సిపల్ గారిలో ఉన్నావు. గాడా పర్లేదులే. లా ఏంటి బన్నీ, నేనే మీ ప్రిన్సిపాల్ని. చా ఊరుకోండి, మీరు మా ప్రిన్సిపల్ ఏంటి? ఆ రొట్టు వంకరోడ్ అయితే. ఆ వంకరోడు వీడే బన్నీ, సరిగ్గా చూడు. నాకెలా అనిపించట్లేదే సార్. నమ్మేట్టు లేదు. మీరు మళ్ళీ చొక్కా చింపి కత్తిపోట్లు చూపించి ప్రూవ్ చేసుకోండి. లాభం లేదురా. ఏ? నేను ఏదో ఎమోషన్ లో చింపాను, కానీ ఇప్పుడు టెన్షన్ తోటి మోషన్స్ అయ్యేలాగున్నాయి. ఎలాగో ఒకలాగానే ప్రిన్సిపాల్ అని ప్రూవ్ చేయరు. ఓకే బన్నీ, చూడు బన్నీ, ఒక్కసారి చూడు. ఉడతలాంటి ఈ పిడత మొహం చూడు, చీపురు కట్ట లాంటి ఈ తలకట్టు చూడు, ఇసుక బస్తా లాంటి ఈ పొట్ట చూడు, డ్రైనేజ్ గొట్టం లాంటి ఆ పాయింట్ చూడు. ఇవన్నీ మన ప్రిన్సిపాల్ గారికి కాకపోతే ఇంకెవరికి ఉంటాయి బన్నీ? బన్నీ ఓకే, ఈయన మన ప్రిన్సిపల్ అయితే ఏంటంటే టీసీ ఇచ్చేసారుగా, అందుకే నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఏంటి ఏంటి సీరియస్ అవుతున్నారు? బన్నీ, రాత్రి జీసస్ కి ప్రార్థన చేశాక నీ గురించి బాగా ఆలోచించాను. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ నేను వదులుకోలేను. పద బన్నీ, కాలేజీకి వెళ్దాం. సార్ నిన్న సాయంత్రం మీకు 5 గంటల వరకు టైం ఇచ్చాను, మీరు లేదు. ఇప్పుడు మీరు వచ్చి బ్రతిమాల వేస్తే నేను వచ్చేస్తాను అనుకున్నారా? నేను రాను. 5 గంటల తర్వాత నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయిపోతావా? టైం ఇచ్చాను ఆయన టైం బాగలేక నేను బతిలాడుతున్నాడనా? సార్ మరి వెళ్ళిపోదాం సార్. ఒరే ఊరుకోరా బాబు, నీకు దండం పెడతా. మీరు నా కాళ్ళు పట్టుకున్నా సరే మనం వీడిని బతిలాడవేంటి సార్? నువ్వెంతరా ఆఫ్టర్ బచ్చా బన్నీ, నువ్వెవరవో నీకు తెలియదు. నువ్వు కాలేజీకి రాకపోతే నేను ఏమవుతానో నాకు తెలియదు. రాత్రి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటిది? అడుగుతున్నాడుగా చెప్పండి. అదొక దైవ రహస్యం, ఎవ్వరికీ చెప్పకూడదు. దయించి నాతో నువ్వు కాలేజీకి రా బాబు, ప్లీజ్. ఓకే, మీరు ఇంతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి వస్తాను, కానీ మళ్ళీ మీరు నన్ను ఇబ్బంది పెట్టారో నా టీసీ నేను తీసుకెళ్లిపోతాను. అర్థమైందా? క్లియర్ గా అర్థమైంది. ఏమో తల్లి, నిన్ను ఏ బిర్లా కొడుకు బిల్ గేట్స్ కొడుకు ఇచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో పెళ్లి చేద్దాం అనుకున్నాను. కర్మ. బాధపడుకు డాడీ, ఈ పెళ్లి జరగదులే. ఇక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేసావా? ఖచ్చితంగా బన్నీ వస్తాడు, దీన్ని తీసుకెళ్తాడు. ఒకవేళ వస్తాడేమో, రావద్దని చెప్పు. ఎందున్నాడా మైసమ్మ, ఆవిడ మనిషి కాదు, మృగం. ఆ మృగం మిమ్మల్ని తినేకుండా చూసుకోండి. చూస్తాను. వాడు వస్తే ఎలా బయటకు వెళ్తాడో చూస్తాను. ఎరా, అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయన్నా. జనాల్లో మన మైసమ్మ మనుషులు సరుకులతో రెడీగా ఉన్నారు అన్నా. రే సత్తి, నాకెందుకు ఈ పెళ్లి జరగదని డౌట్ గా ఉందిరా. నువ్వు ఉన్నావన్నా? నువ్వు ఉన్నావు అనుకోలేదన్నా. రే సత్తి,
అమ్మగారి మొహం ఆనందంగా ఉందా బాధగా ఉందా చూసి చెప్పరా. ఆనందంగానే ఉంది. అయితే ఆ బన్నీగాడు ఖచ్చితంగా వస్తాడు, పెళ్లి అయిపోతాడు. అన్నా ఆ బన్నీగాడు వచ్చిండనా? ఇప్పటి నుంచి జరిగేదంతా నా క్రికెట్ కామెంటరీ లాగా చెప్తూ ఉండే. అన్నా ఆడు హీరో లేకొచ్చి చాక్లెట్ తింటూ పాపకి సైడ్ వేస్తున్నాడనా? కాళ్ళు అనుకున్నాయా చూడు. వాడి కాళ్ళు ఎందుకు కొనుక్కుతాయన్నా? నేను చూడముందు అన్న కాళ్ళరా గజ గజ వణుకుతున్నాయన్నా. నువ్వు చూడకుండా ఎట్లా చెప్తున్నావు అన్నా? ఎక్స్పెక్ట్ చేశా. పెళ్లి శోభనం అవ్వకుండా చేస్తే ఈ సోమరాజుగాడు అడ్డం తిరుగుతాడు. చూద్దాం వాడు ఏం చేస్తాడు. నువ్వు ఇది నీ హాస్టల్ అనుకుంటున్నావేమో. కాదు, పులి 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 బోన్లోకి వచ్చావు. అడవిలో ఉన్న బోన్లో ఉన్న పులిపులేరా డొంగ్రే. అన్నా అన్నా అది వీడ్డేలా కాదు, ఎస్వి రంగారావుది. అమ్మా కాబోయే వధువరులిద్దరు కూడా కళ్యాణ వస్త్రాలు మార్చుకోనండి. అమ్మా తల్లి, ఏం జరుగుతుందిరా? ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుందో తెలుస్తలేదు. తల్లి అమ్మా వధువరులను తీసుకురండి. అలే 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 అమ్మా తల్లే, అయ్యో తలపుతే అమ్మా తల్లే 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 తల్లే. ఏంటండి కంగారు? ఎందుకు డాడీ అరుస్తున్నావు? ఏం లేదమ్మా, టైం అయిపోతుందని. అన్నా పెళ్లి కొడుకులు కిడ్నాప్ చేశారన్నా. తరుణ్ ఆగండి, వాడిని ఏం చేయకండి. వాడి దగ్గర నా కొడుకున్నాడు. తెలివైనోడు బాస్. సౌరాజు, నువ్వు మనిషిగా మారడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం. మారి నేను చెప్పినట్టు పోలవరం రాకపోతే నువ్వు తీసుకురా, లేకపోతే నీకు ఒక్కడే కొడుకు అనుకుంటాను. ఇక వాడు నీకుండడు. వస్తా. సూర్యగాడు సుధీర్ కళ్ళు పొడవటం వల్ల నీకేమనిపిస్తుంది? ఆ అమ్మాయి చూడకూడదు అనిపిస్తుంది. నాకైతే ఆ అమ్మాయినే చూడాలనిపిస్తుంది, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. దాని బాబు నన్ను ఏం పీకుతాడో చూస్తాను. రే, నీకు ఈ ఆలోచన రాగానే నిన్ను కాలేజీలో తీసేస్తారు. నువ్వు ఈ కాలేజీలో ఉండటానికి వీల్లేదు. అదేంటి సార్, నేనేం తప్పు చేశాను? తప్ప సీనియర్స్ అని కూడా చూడకుండా ఎలా కొడతారా? అదేదో చిన్న గొడవ చిన్నదే, కానీ దెబ్బలు పెద్దవి. తీసి పర్లేదు, ఉంచండి. ఏంట్రా ఉంచండి, ఏంట్రా ఎట్టకారమా? టేక్ దిస్ అండ్ గెట్ అవుట్. సరే, మీకు 5 గంటల వరకు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఈ టీసీ వాపస్ తీసుకోవాలి. 5 దాటితే మీ అంతటా మీరే వచ్చి నేను బ్రతిమాలనా నేను కాలేజ్కి రాను. నేను నిన్నెందుకు బ్రతిమాలుతాను? ఒకవేళ మీరు మనసు మార్చుకుని నన్ను బ్రతిమాలనా నేను రాను. మీకు 5 గంటల వరకే టైం. నువ్వు నాకు టైం ఇచ్చేదేంట్రా? ఏదో 4 బచ్చాకాళ్ళు కొట్టిన పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ 25 ఏళ్ల క్రితం జగదాంబ సెంటర్లో ఈ దైవంగాడు చాలా పెద్ద రౌడీ. చూస్తావా? ఆధారాలు కావాలరా? చూడు, ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేశాను రా. చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. అరే షార్ట్ ఆఫ్ ఫైట్ తెలుసురా నీకు? అవన్నీ మీలాంటి రిటైర్డ్ రౌడీలకు తెలుస్తాయి, వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్? ప్యూను అయినా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. గోలీ సోడాని గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్, తెలుసా? ఏంటి సడన్ గా సోడాల్లోకి దిగాడు అనుకుంటున్నారా? పాపం వీళ్ళ నాన్న
సోడాలమ్మి వీని పీజీ దాకా చదివించాడు. నాన్నగారు సహాయం మై సన్. ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు. ఏం బాబు నువ్వు కొడతావా? లేదు నాన్నగారు, నేను పీజీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నాన్నగారు. మిమ్మల్ని అద్దాల మేడలో ఉంచుతాను. రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వద్దు నాన్నగారు, ఈ రోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఈడి సోడా ఈడికే కొట్టుకోవడం చేత కాదు, ఈడు పెద్ద రౌడీ అట. రే, ఆ సోడాలన్నీ వదిలేసి ప్రిన్సిపాల్ గా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను రా. నాలో ఉన్న రౌడీని నిద్ర లేపొద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. వెళ్ళిపో. సారీ సార్. నాకే టైం ఇస్తావురా? ఇంతమందిని రా. హాయ్. హలో మహాలక్ష్మి గారు. సారీ అండి, నిన్ను అడగటం మర్చిపోయాను. మీ పేరేంటి? బన్నీ అండి. అన్నా వాడు పాపతో మాట్లాడుతున్నాడు. ముందెవరు మాట్లాడారా? పాపే మాట్లాడింది. అయితే తప్పులేదు. టీసీ ఇచ్చేసారా? దేనికి? మీ గురించే. నా గురించా? అదేనండి, నిన్న వాళ్ళు కొట్టాను కదా అందుకు. ఓ ఐఎమ్ సారీ. రండి, ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడతాను. పర్లేదు, రేపు పొద్దున వచ్చేస్తాగా. అదేంటి టీసీ ఇచ్చేసారన్నారు? రాత్రికి రాత్రి చాలా జరుగుతుంది. జీసస్, నా కాలేజ్ సీట్ కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటున్నాను. తప్పైతే క్షమించండి జీసస్. సహాయం. ఎస్. దైవ సహాయం. ఎవరు? జీసస్. యు మై గాడ్, వాట్ ఏ సర్ప్రైజ్ మై జీసస్. హౌ ఆర్ యు సహాయం? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ జీసస్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ సహాయం. వై జీసస్, వాట్ హ్యాపెన్? నీకు సహాయం అనే పేరెందుకు పెట్టాను? నా తరపున నలుగురికి సహాయం చేస్తావనే కదా. నేను అందరికీ సహాయం చేస్తూనే ఉన్నానే. మరి ఈ రోజు కాలేజీలో బన్నీ అనే కుర్రాడికి టీసీ ఎందుకు ఇచ్చావు? వాడు పెద్ద రౌడీ, మీకు తెలీదా జీసస్? ఏ నువ్వు కాదా? ఊరుకోండి జీసస్, నా పర్సనాలిటీ చూసి కాలేజీ పిల్లలు ఎవరు భయపడలేదని రౌడీని బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నాను, కానీ మీకు తెలియకుండా నేను ఎప్పుడు రౌడీ చేశాను జీసస్. కరెక్ట్లే, నీ పక్క పర్సనాలిటీకి ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. కానీ బన్నీ నీలా కాదు, చాలా ధైర్యవంతుడు. 10 మందికి ఉపయోగపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, అతని వల్లే కదా నీకు ఈ రోజు నా దర్శన భాగ్యం కలిగింది. ఎస్ జీసస్, యు ఆర్ రైట్. బన్నీ గ్రేట్. అతను నా ప్రియమైన బిడ్డ. అతన్ని ఏమైనా అంటే నన్ను అన్నట్టే. అందుకే అతన్ని నీ సంరక్షణలో ఉంచుకో సహాయం. తప్పకుండా జీసస్, రేపు నేనే స్వయంగా వెళ్లి బన్నీ నాతో పాటు కాలేజీకి తీసుకెళ్తాను. మంచి సహాయం. మరి నేను వెళ్ళిరానా? మళ్ళీ ఎప్పుడు వస్తారు జీసస్? మళ్ళీ రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా. అవును. నువ్వు ప్రార్థన చేసుకో. అర్థం చేసుకున్నాను. మాయమైపోయావా జీసస్?